రోజు ఒక తల్లి తన కొడుకుని తీసుకుని బుద్ధుని దగ్గరికి వచ్చింది. వచ్చి ఇతడు చాలా వ్యసనాలకు బానిసైపోయాడు, చాలా చెడు మార్గంలో నడుస్తున్నాడు, నేను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాను, ఇతన్ని ఎలాగైనా మార్చండి అని అడిగింది. అప్పుడు బుద్ధుడు అతన్ని చూసి, అయ్యో ఇతనికి ఈ రోజే చివరి రోజు, రేపు చనిపోతాడు అని చెప్తాడు. ఇక వాళ్ళు ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతారు. 23 గంటలు చాలా చాలా బాధపడుతూ గడిపేస్తారు. తర్వాత బుద్ధుడు అటువైపు వస్తాడు. ఇంకొక గంట ఉందనంగా, ఏంటి ఈ రోజంతా ఏం చేశావో అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి, నేను చాలా బాధపడ్డాను, నా జీవితం అయిపోయింది, ఇక ఇన్ని రోజులు ఎంత వేస్ట్ చేశాను అని చాలా చాలా బాధపడుతున్నాను, నేను ఎందుకు ఇలా తయారయ్యానని బాధపడ్డాను అంటే, ఈరోజు ఏం చెడ్డ పనులు చేయలేదా అంటే, దొంగతనం చేయలేదా అన్నాడు. దొంగతనం చేయలేదు, ఎవరిని తిట్టలేదు, అసలు అలాంటి ఆలోచనలే నాకు రాలేదు, అంతా నా జీవితం అయిపోయింది అన్న బాధలోనే ఉన్నాను అన్నాడు. అవునా, సరే, ఈ రోజుతో నీ మృత్యువు ఇలా వెళ్ళిపోయింది, ఇప్పుడు నువ్వు కొత్త జన్మ ఎత్తావు, ఇక నుంచి ఈ రోజు ఎలా ఉన్నావో అలాగే ఉండు, నీకు ఇంకా చాలా ఆయుష్ ఉంది, ఇది నీకు ఒక కొత్త జీవితం, ఇప్పటి నుంచి మారు అని చెప్తాడు. చూసామా, మనమంతా ఎప్పుడైనా ఎలాగైనా చనిపోవచ్చు, బతికున్నంత కాలం మంచి పేరు తెచ్చుకొని మంచి మార్గంలో నడిచి మంచి పనులు చేయండి, అప్పుడు చనిపోయినా కూడా అందరి హృదయాల్లో బతికే ఉంటాం.